ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జగన్నాథపురం టు దమ్మపేట వెళ్ళే రూట్లో అడవిలో జరిగిన యాక్సిడెంట్ ఇది. చాలామంది చూస్తూ వెళ్తున్నారు తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు. మా ముందు జరిగింది ఇది యాక్సిడెంటు. మేము అతను వెనకున్నాము. ఇతనిది ఆసుపాక్ అంట, పేరైతే మాకు తెలియదు. సో చాలామంది చూస్తూ వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. అప్పుడే ఒక ఆర్ఎంపీ డాక్టర్ చూస్తూ బండి తిప్పి వచ్చి చూసి ఏమైందని అడిగితే యాక్సిడెంట్ జరిగింది ఇట్లా అని చెప్తే అవునా అని చెప్పి తను వచ్చి హెల్ప్ చేసిండు. అతనికి చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. అంటారు కదా, మాధవ సేవ మానవ సేవ అని. అట్లా అనిపించింది. ఇది అతని వెహికల్ చాలా డ్యామేజ్ అయిపోయింది. అతను కూడా బాగా ఇంజురీస్ అయినాయి. హెడ్కి బాగా తగిలింది, అలాగే మోకాలికి కూడా బాగా తాకింది. వచ్చి అతను ఇంజెక్షన్స్ చేసి హెల్ప్ చేశాడు. అలాగే వాటర్ అవుతుందని చెప్తే లైట్గా వాటర్ తాగిపించాం. అక్కడ సిగ్నల్స్ లేకపోయినా కానీ మేము ట్రై చేసి అంబులెన్స్ కాల్ చేసాం, నేను ఇంకా మా ఫ్రెండు. అలాగే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చూసి వాళ్ళు సిగ్నల్కి వెళ్ళి కాల్ చేశారు. వాళ్ళది గోపాలపురం. ఇప్పుడు ఈ హెల్ప్ చేసిన డాక్టరు బుచ్చినగూడెం. తర్వాత చాలామంది గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయిన తర్వాత అంబులెన్స్ వచ్చింది. వచ్చాక అంబులెన్స్లో మేము అతన్ని షిఫ్ట్ చేసాం. తన మొబైల్ కూడా మాకు తర్వాత దొరికింది వెతికితే. వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఇవన్నీ చూసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కాల్ చేశారు. మీరు కూడా ఎవరికైనా ఏదైనా అయితే అట్లా వెళ్ళిపోవద్దు, ఎంతో కొంత హెల్ప్ చేయండి. ఆ పుణ్యం అనేది మీ అకౌంట్లో ఎంతో అంత ఉంటుంది. అలా మీరు చేయడం వల్ల ఒక ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా మీరు అలా చూస్తూ వెళ్ళొద్దు. కొంచెమైనా మానవత్వం అనేది ఉండాలి కదా. చాలామంది అట్లానే వెళ్ళిపోయారు. లాస్ట్లో ఫైనల్గా అప్పుడు వచ్చారు. సో అందరూ హెల్ప్ చేయండి.